హామీలే వైసీపీని ఓడించాయా? వైసీపీ లీడర్లు జగన్ తీరును తప్పుపడుతున్నారా? హామీల విషయంలో జగన్ ఏకపక్షంగా వ్యవహరించారా? బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చేదా? ఈసారైనా నేతల మాటలను జగన్ పరిగణలోకి తీసుకుంటారా? జగన్ పై పెరుగుతున్న ఒత్తిడి, జనం నాడి పట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయం, బీజేపీతో పొత్తుపై నల్లపురెడ్డి హాట్ కామెంట్, అమరావతిపై వైసీపీ నిర్ణయం మార్చుకోవాలని సలహాలు, ఉచిత హామీలపై కాటసాని ఆసక్తికర కామెంట్, ఉచిత హామీల విషయంలో జగన్ వైఖరి మారాలని సలహాలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఈసారి నేతల నుంచి ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది. ఉచిత పథకాలను మరింతగా ప్రకటించాలని నేతలు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. హామీల విషయంలో జగన్ చేతులు ముడుచుకు కూర్చుంటే ఈసారి కూడా అధికారంలోకి రావడం కష్టమేనని ఇప్పటికే కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా ఇటువంటి డిమాండ్లు ఊపందుకున్నాయి. జనం నాడిని పట్టి వెళ్లాలని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామా లేదా అన్నది పక్కన పెట్టి అధికారంలోకి రావాలంటే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వెళ్లడం మంచిదని కొందరు నేతలు అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తుకు జగన్ ప్రయత్నించాలని నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఎందుకంటే ఆయన క్షేత్రస్థాయిలో జరిగిన విషయాలను పసిగట్టి ఆ కామెంట్స్ చేసి ఉండవచ్చు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఎలక్షనీరింగ్ కు కూడా ఇబ్బందులు ఉండవన్న అభిప్రాయం కావచ్చు. ఎన్నికల్లో తమ హవా కొనసాగాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని ఆయన అన్నారు. అందులోనూ నిజం లేకపోలేదు. ఎందుకంటే బయట నుంచి మద్దతు ఇచ్చే కంటే ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక అమరావతిపై మాజీ మంత్రి జోగి రమేష్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన నేరుగానే చెప్పారు. అమరావతిలో అభివృద్ధి చేయకుండా 3 రాజధానుల నినాదంతో వెళ్లి 11 సీట్లకే పరిమితం కావడానికి రాజధాని అంశం కూడా ఒక కారణమని ఆయన చెప్పకనే చెప్పారు. అమరావతిని మార్చేది లేదని, రాజధానిగా కొనసాగిస్తామని, 3 రాజధానుల స్థానంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళితేనే ప్రయోజనం ఉంటుందని జోగి రమేష్ అన్నారంటే ఆ విషయంలోనూ జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అన్న చర్చ జరుగుతుంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతల్లో ఇదే రకమైన అభిప్రాయం ఉందంటున్నారు. ఇక పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఉచిత హామీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలోనే తాను జగన్ కు చెప్పానని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని చెప్పాలని, మేనిఫెస్టోలో చేర్చాలని చెబితే అందుకు జగన్ అంగీకరించలేదన్నారు. ఫలితంగా చంద్రబాబు ఆ నినాదం అందుకొని విజయం సాధించారని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. 2014 ఎన్నికల్లోనూ రైతులకు రుణమాఫీ విషయంలో హామీ ఇవ్వాలని కోరామని, అప్పుడు కూడా జగన్ అంగీకరించకపోవడంతో పార్టీ ఓటమి పాలైందని, ఉచిత హామీల విషయంలో ఈసారి జగన్ తన వైఖరి మార్చుకోక తప్పదంటున్నారు. ఎందుకంటే అధికారంలోకి రావాలంటే ఉచిత హామీలు ఇవ్వాలని నేతలు ఖచ్చితంగా ఒత్తిడి తెస్తారన్నది వాస్తవం. ఈసారి అధికారంలోకి రాకుంటే ఇబ్బందులు తప్పవని, అందుకు చంద్రబాబుకు మించి హామీలు ఇవ్వాలని జగన్ పై ఒత్తిడి తెస్తారన్నది వాస్తవం.